బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఇక ఆఖరి స్టేజ్‌కి వచ్చేసింది. జస్ట్ ఇంకా డేస్ మాత్రమే ఉన్నాయి. లైవ్ నాకు తెలిసైతే రేపు కూడా వస్తుంది. ఫ్రైడే లాస్ట్ వరకు వస్తుంది. యాజ్ యూజువల్ మనకి ప్రతి వీక్ ఫ్రైడే 12 వరకు వస్తుంది కదా! అలాగే రేపు కూడా వస్తుంది లైవ్. రేపు వాళ్ళకి అంటే మనకి లైవ్‌లో కాదు. వాళ్ళకి డాన్స్ ప్రోగ్రామ్స్, డాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది. గుర్తుంటుంది కదా మీకు. టాప్ 5 కంటెస్టెంట్స్ డాన్స్ ఏస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్రో డాన్స్‌లేసి ఆ తర్వాత అందరూ కలుసుకుంటారు కదా! అలాంటి ఒక డాన్స్ అయితే ప్రాక్టీస్ చేయిస్తారు. తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్స్ అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రిపరేషన్స్ అలాగే వెజిటబుల్స్ ఏమన్నా ఉన్నా అవున్నా, ఇవున్నా, ఇవున్నా, అవున్నా మొత్తం అంతా కూడా బిగ్ బాస్‌కి స్టోర్ రూమ్‌లో పెట్టేసి కేవలం సండే వరకు మాత్రమే యూజ్ అయ్యే ఐటెమ్స్ కొన్ని కొన్ని బిగ్ బాస్ పంపిస్తుంటాడు. యాక్చువల్లీ ఇది బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఫ్రైడే నుంచి జరిగేదనమాట. అంటే లోపలికి డాన్స్ మాస్టర్స్ వస్తారు. అలాగే కొంతమంది డాన్స్ గర్ల్స్, డాన్స్ బాయ్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా వస్తారనమాట. సో, రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో, రేపు, ఎల్లుండి జరుగుతుందనమాట. ఎల్లుండి టాప్ 3 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు. అవతల ఎల్లుండి అంటే సండే వచ్చేసరికి వాళ్ళకి మనకి 1 ½ టు 2 అవర్స్ లైవ్ తేడా ఉంటుంది. అంటే సండే పూటే మనకి చూపిస్తారనమాట. అంటే టాప్ 1 అండ్ 2 ఎవరు ఎలిమినేట్ అయ్యారు. ఓకే. ఎవరు స్టేజ్ మీదకొచ్చారు. ఎలా జరిగింది ఏంటనేసేసి. ఇది బ్రీఫ్‌గా అప్డేట్స్. అయితే ఈ సీజన్‌లో సంచన గారితో మాక్సిమం గొడవ పడింది ఎవరు అంటే తనుజ. అవునా? సో, ఈ కాంబోని బిగ్ బాస్ రిపీట్ చేయాలనుకుంటున్నాడో, మరి లేకపోతే సంజన లాంటి ఒక రెబెల్ స్టార్ బిగ్ బాస్‌లో ఫైనల్ వీక్‌లో ఉంది అంటే ఖచ్చితంగా ఎంతో కొంత లాగాలి. ఆమె దగ్గర నుంచి కంటెంట్ లాగాలి అనే విషయం పైన ఫిక్స్ అయ్యాడో ఏమో తెలీదు కానీ, మొత్తానికైతే మాత్రం తనుజ, సంజనకి సంబంధించిన ఒక సీక్రెట్ టాస్క్ అయితే పెట్టడం అయితే జరిగిందట. అయితే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే తనూజని ఫస్ట్ సీక్రెట్ టాస్క్ చేయమని చెప్పడానికి బిగ్ బాస్ పిలవడం జరిగింది. కాకపోతే తనూజకి ఏమైందంటే ఎల్బో హ్యాండ్ ఉంటుంది కదా! తనకి చెయ్యి ప్రాబ్లమ్ వచ్చిందనమాట. కొంచెం పెయిన్‌ఫుల్‌గా అనిపించిందంట. అయితే ఆ సీక్రెట్ టాస్క్ వచ్చేసరికి ఓన్లీ అంటే యాక్చువల్లీ సంజన, తనూజ ఇద్దరికి కలిపి ఆ టాస్క్ ఇద్దాం అనుకున్నాడు బిగ్ బాస్. అయితే తనూజకి వేరే టాస్క్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అదేం టాస్క్ అంటే రేపు యాంకర్ ప్రదీప్ అండ్ శ్రీముఖి వాళ్ళిద్దరూ రావడం అయితే జరుగుతుందనమాట. సో, వాళ్ళకి సంబంధించిన టాస్క్‌లో తనూజ ఉంటుంది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఆఖరి చివరి టాస్క్ అది కూడా సీక్రెట్ టాస్క్ అనేది బిగ్ బాస్ సంజన గారికిచ్చారంట. ఆ టాస్క్ వచ్చేసరికి కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరికి సంబంధించిందంట. దానికి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా డెమోన్ ఉన్నాడు అనేసి టాక్ అయితే వినిపిస్తుందనమాట. అయితే నాకేమనిపించిందంటే ఈ ఫినాలే వీక్ చూస్తుంటే డెమాన్, ఇమ్మో, సంజన వీళ్ళ ముగ్గురు రచ్చ లేపారేమో అనిపించింది. ఎందుకంటే తనుజ, కళ్యాణ్ ఇద్దరు చాలా సైలెంట్‌గా వాళ్ళిద్దరే పక్కకెళ్ళి మాట్లాడుకోవటం అట్లా జరుగుతుంది. వీళ్ళు మాత్రం హౌస్ అంతా సందడి చేయటం, వంటలు చేయటం, డాన్స్‌లు చేయటం ఇలాగ జరుగుతుందనమాట. మీరు గమనించినట్టయితే మాట్లాడుకోవడం గూడా కళ్యాణ్ అక్కడక్కడ వీళ్ళతో కలుస్తున్నాడు గానీ, తనుజ అసలు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్ల. తనేదో తన జోన్‌లో ఉంటోంది. కొంచెం డల్ అయిపోయింది. ఎందుకు డల్ అయిందంటే మేబీ ఆ హ్యాండ్ పెయిన్ వల్ల కావచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే విన్ అవుతానా? విన్ అవ్వనా? ఉంటది గదా! ఇక లాస్ట్ వీక్ ఫినాలే వీక్ వచ్చేసిన తర్వాత స్ట్రెస్ దారుణంగా ఉంటది ఎవ్వరికైనా సరే. అంటే టాప్ 5 ఎలా ఉంటది? టాప్ 1 వస్తే డబ్బులు తీసుకోవాలా? డబ్బులు వదిలేయాలా? నేనే టాప్ విన్నరా? ఇలాంటి రకరకాల విషయాల పైన వాళ్ళు మదన పడుతుంటారు కదా! అయితే చివరి సీక్రెట్ టాస్క్‌ని కూడా అదేంటిది ఈమె అంటే సంజన సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఈ సీజన్‌ని మరొకసారి అద్భుతమైన హిట్‌గా చేసిందట సంజన. అసలు చాలా ఫన్నీగా చాలా భలే అంటే ఎవరు గుర్తించలేని విధంగా సంజన చేసిందట. యాక్చువల్లీ ఈ సీజన్ స్టార్టింగ్ ఒక గుడ్డుతో సంజన, తనుజ, భరణి మధ్య ఒక ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. వా వాళ్ళ ముగ్గురే ప్రధాన పాత్రలైనప్పటికీ టోటల్ హౌస్ అంతా కొట్టేసుకున్నారు. 'సృష్టి వర్మ' వచ్చి సంజనాని తిట్టటం, రితు వెళ్లి భరణిని తిట్టటం, ఇమాన్యుల్ వచ్చి తనుజని తిట్టటం ఇలా రకరకాలుగా. అప్పటికింకా సంజన, ఇమాన్యుల్ అమ్మ కొడుకులుగా మారలేదు. అప్పుడు సంజన, తనుజానే ఫ్రెండ్స్ అన్నమాట. అంటే నేను ఇప్పుడే బిడ్డని కనొచ్చాను. 5 నెలలే అయింది. నాకు ప్రోటీన్ కావాలి. ఒక బాలింతని కదా నేను అనేసి ప్రోటీన్ కావాలి అంటే అండ్ ఇంకొక మాట కూడా అందప్పుడు సంజన. నేనును తనుజ కన్నడం వాళ్ళము అని చెప్పేసి అందనమాట. అప్పుడు కూడా అప్పటి వాళ్ళిద్దరు కన్నడంలో కూడా మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ వీక్ చూస్తుంటే నాకనిపించింది.
వీళ్ళిద్దరేనా సీజన్ అంతా ఇంత కొట్టుకున్నారా అనిపించింది. అంత అనమాట. నిన్న తనూజ కూడా అదే అంటుంది. సంజన గారు మన ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందని నాకు అసలు తెలీదండి. మీరు మాట్లాడితే నన్నొచ్చి ఎన్ని సార్లు హగ్ చేసుకున్నారు తెలుసా? అంటే అవునా ఇంకేం వచ్చింది అని చెప్పేసి అంటుందన్నమాట. సో, సంజన గారికి అలా ఎగ్ టాస్క్ ఏదైతే మొదలైందో, ఆ టాస్క్ అసలు నిజంగా హైలైట్ ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్స్ అనమాట. అంటే ఇప్పటి వరకు దొంగతనం చేసి, ఒక గుడ్డు కొట్టేసి, 100 మంది అంటే అప్పుడు ఎంతమందున్నారు? 13 మందున్నారిప్పుడు. సంజన గారు గాకుండా. 13 మంది కొట్టుకుంటున్నారనమాట. "నువ్వాగు, నువ్వేంటి, నువ్వది, నువ్విది" అనేసి. మెయిన్ భరణి గారు. అంటే యాక్చువల్లీ భరణి గారికి, తనూజకి తెలుసు ఎగ్ కొట్టేసిందనని. కానీ చెప్పకుండా ఉండేసరికి అక్కడ ఓనర్స్‌గా ఉన్నారు గదా! ప్రియా, శ్రీజ, మర్యాద మనీష్ వీళ్ళందరూ రెచ్చిపోయారు. అదేంటి అసలు గుడ్డు పోయింది. మిమ్మల్కి మేము అతి చనువు ఇచ్చాం. మీరు అలా చేశారు, అదే చేశారు అనేసేసి. సో, అదంతా చాలా నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత బట్టలు దాచేయటం, ఆ తర్వాత 7 గుడ్లు కొట్టేయటం. ఆ 7 మధ్యలో సంజన గారినే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయడం, దానికి త్యాగాలు చేయటం, ఆ త్యాగాలను అందరూ బయట పెట్టటం. అసలు ఒకటేంటండి ఈ సంజన గారితోని కంటెంట్ అంతా ఉంది అసలు. నాకు తెలిసి సీజన్ 9 గుర్తుండిపోయేంత వరకు సంజన గారు గుర్తుంటారు నాకు తెలిసి. సీజన్ 9 అంటే విన్నరో, రన్నరో, టాప్ 5 గుర్తురారు. సంజన గారు గదా! గుడ్డు పోయింది గదా! అబ్బా! భలే ఉందిలే ఆ టాస్క్ అని అనుకుంటారు. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసిన సంజన గారికి ఆఖరిగా ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. అయితే ఈరోజు లైవ్ అంతా గూడా డెమోన్‌కి ఆడవేషం వేయటము, డాన్సులు వేయటము అవన్నీ నాకు తెలిసి ఎక్స్‌ట్రా కట్స్‌లో వేసేస్తారు. మీరు గూడా ఎక్స్‌ట్రా కట్స్ కావాలనుకుంటే చూడండి. ఎందుకంటే నాకు తెలిసి రేపు ఒక్కరోజే ఎక్స్‌ట్రా కట్స్ వస్తది. రేపటితో లాస్ట్ అనమాట. ఇంక రేపు తర్వాత మెయిన్ ఎపిసోడ్, నార్మల్ ఎపిసోడ్, మెయిన్ ఎపిసోడ్ సాటర్‌డే ఎపిసోడ్‌లో నాకు తెలిసి సాటర్‌డే ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ అయితే ఏదో మ్యూజిక్ లాంటివేవో పెట్టారు. మరి నాకు సార్ అయితే రారు. సాటర్‌డే ఎపిసోడ్‌కి నాకు సార్ అయితే రారు. సండే ఎపిసోడ్‌కే డైరెక్ట్ వస్తారనమాట. ప్రతి సంవత్సరం ఇంతే. లాస్ట్ ఫినాలే డేకి ముందొచ్చే సాటర్‌డే, లాస్ట్ ఫినాలే డే సండే ఉంటది. ఫినాలే డే ముందొచ్చే సాటర్‌డేకి నాకు సార్ అయితే రారు. సో, ఆ విషయం మీద మరి ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు. ఇప్పటి వరకైతే మనకు అప్డేట్ లేదు. బట్ 'శ్రీముఖి', 'ప్రదీప్' ఇద్దరు వస్తున్నారనమాట. 'శ్రీముఖి', 'ప్రదీప్‌లు' వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా చాలా పెద్ద టాస్క్ జరిగింది. సో, అందరూ కూడా ఇంకా ఎమోషనల్ జర్నీలో ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ మీకో పెద్ద విషయం చెప్పమంటారా? ఒక్క సంజన గారు తప్ప ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్‌లో మిగతా నలుగురు అంటే డెమాన్, కళ్యాణ్, తనూజ, ఇమాన్యుల్ వీళ్ళు నలుగురు కూడా మళ్ళీ మాకు ఈ సీజన్ పెట్టేసేయండి. థర్డ్ వీక్ నుంచి గేమ్ ఆడమంటే ఆడేస్తాం మేము. మళ్ళీ కంటెస్టెంట్స్‌ని పంపించండి అంటున్నారు. అంటే వ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఈ సీజన్ బాగా తొందరగా అయిపోయినట్టు అనిపించింది నాకు కూడా. మీకెలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వాళ్ళకి అలాగే అనిపించిందంట. ఎందుకంటే చాలా 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 మిస్ అవుతున్నాం మేము ఈ సీజన్ ఏంటో అన్నట్టుగా అనిపించిందనమాట. సో, ఇలా అనమాట. సో, ఫైనల్‌గా సంజన గారికి ఇచ్చిన చిట్ట చివరి సీక్రెట్ టాస్క్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి మరొకసారి ఆవిడ రెబెల్ స్టార్ అనిపించుకున్నారు. కానీ తనూజకు సంబంధించి కూడా ఏదో ఉందట దీనిలో సీక్రెట్ టాస్క్. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ లొల్లి అయిందా? లేదంటే లేదు లాస్ట్ వీకే కదా! పిచ్చ లైట్ ఏదో కంటెంట్ కోసం చేశామని అనుకున్నారా? తెలీదు. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది టాప్ 5 కంటెస్టెంట్స్. మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. రకరకాల టాపిక్స్ అయితే తెలుసుకోండి.